మైకంగా మినదా ఏంది మొన్న పట్టిన పడిపోయినావు. డబ్బులేమన్నా తగిలి ముసలోని కరోనా భయం బాగా పట్టేసినట్టుందే. ఓ వణికిపోతున్నాడా. హలో. అరే మామా చెప్పరా. లాక్డౌన్ ఎత్తేసారేంట్రా? వాట్? అమ్మని ఇంకెక్కడే ఉన్నాడు. రేయ్ టిఫిన్ చేసి వెళ్దు ఆగు. చూసి నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఈ రోజు రిజల్ట్స్ కదరా. ఎలాగో తన్నదే కదే. పోరా. ఇడ్లీ ఉప్మా. కరోనా వ్యాక్సిన్ కోతులపై ప్రయోగం. ఎరా నువ్వు వెళ్ళొచ్చుగా, కనీసం ఎలాగైనా పేపర్లో పడతావు. మీరే వెళ్ళొచ్చుగా, పొద్దుస్తమానం వీణే అంటారేంటి? నాన్న నీకోసం ఫ్రెంచి రోస్ట్ చేసా. అది ఫ్రెంచి రోస్ట్ కాదే, ఫ్రెంచ్ టోస్ట్. అదే. ఆయన ఏం ఉద్ధరించాడని రాత్రంతా పని చేసుకుంటూనే ఉన్నాడండి. ఓహో, ఆటలాడడానికి కూడా పని అంటారా? నానా నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. రేయ్ రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి. నిన్న నా కొడుకుని కూడా చెప్పుకోలేకపోతున్నాను. అయితే ఓ పని చేయండి, చుట్టాల భయం చెప్పండి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యిండేది. చదువుతాళ్లే నాన్న. చూస్తావా నాన్న? ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు. నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడి ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాడని చూడకుండా కరెక్ట్ గా అన్నం దగ్గర తిడతారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను. మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను.
ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకుని అదే కొద్దిగా ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుజంతో తింటలేదురా ఎడం చేత్తో తింటున్నావు నువ్వే మమ్మల్ని వదిలించకండి. నీ వంట చీవు నెత్తలేదురా నీ వయసులో అయినా కొడుకుని తిట్టిన అన్ని సినిమాల్లో చివరికి నాన్నే పులిహార అయ్యేది. ఆ? ఏంట్రా గర్ల్ ఫ్రెండా? తోలు తీస్తా, ఇలాంటివి మన ఇంట వంటలేవు. ఏ, నా గేమ్ వైరల్ అవుతుంది, 1 million డౌన్లోడ్స్ కొట్టబోతుంది. మా నాయనే ఏది ఇదిగో పక్కింటి ఆవిడ చాట్ లో బియ్యం విసిరితో వచ్చే 4 million వ్యూస్. అవి వ్యూస్, ఇవి డౌన్లోడ్స్ నానా. డు యు ఈవెన్ రియలైజ్ హౌ బిగ్ దిస్ ఇస్? అయినా పక్కింటి ఆవిడ వీడియో సంగతి మీకెందుకండి? మీరు చూస్తూ ఉండండి, రేపు ఇదే పేపర్ లో హెడ్లైన్స్ లో రాబోతున్నా. ఏంటి నువ్వు ఆడే ఆటలకే? ఐఎమ్ నాట్ ఎ గేమర్, ఐఎమ్ గేమ్ డిజైనర్. నా దృష్టిలో ఎదవకి ఎదవన్నరకి పెద్ద తేడా ఏం లేదురా, ఒక్కరు ఎక్కువ అంతే. అది సరే గానీ పక్కింటి ఆవిడ వీడియో సంగతి ఏంటి? పక్కింటి ఆవిడ చాట్ లో టిక్ టాక్ పట్టుకుని నా సక్సెస్ నాకంటే ముందు మీడియాకి తెలిసినట్టుంది. ఏంటి అన్ని లోకల్ ఛానల్స్ ఏనా? నేషనల్ మీడియా రాలేదా? ప్రీతి అంటే మీరా? ఆ? పక్కా జరగవా. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఐఐటిలో టాపర్ అయిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్ అమ్మా. ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మన చరిత్ర చెప్తే ఆ నెల ఉండాలి. నా కూతురు కూడా అదే నేర్పించాను. మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు సార్? చచ్చా, వాడు నా అబ్బాయి కాదు, చుట్టాల అబ్బాయి. మీరు చెప్పండి అమ్మా, మీ సక్సెస్ కి కారణం? గుడ్ క్వశ్చన్, చెప్పమ్మా. మా అన్నయ్య నా సబ్జెక్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక యాప్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఇట్స్ జస్ట్ లైక్ అ గేమ్. హీ మేడ్ లెర్నింగ్ ఫన్. అది నాకు ఐఐటి క్రాక్ చేయడానికి హెల్ప్ అయింది. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. మీ అన్నయ్య పేరేంటమ్మా? మ్యారియో. వీడికేమైంది? తవ్వడ పగిలింది. గైస్ గెస్ వాట్? వాట్? మన గేమ్ రాత్రికి రాత్రి వైరల్ అయింది, 1 million డౌన్లోడ్స్ కొట్టబోతుంది. నో ఏమైందిరా? కరోనా వచ్చిందా? వస్తుందేమోనని. నీ అబ్బా. అందుకే కళ్యాణ్ గడేట్రా పెళ్లి చూపులు అన్నాడుగా. మళ్ళానా? వీడికి ఎన్నిసార్లు పేలిన బుద్ధి మాత్రం రాదురా. ఒరే ఫైనలీ కమెంట్స్ చదవరా. నేను గూగుల్ రివ్యూస్ చదువుతా. సూపర్ గేమ్, లవ్డ్ ఇట్. బ్రో మీ గేమ్ నైట్ అంతా ఆడుతూనే ఉన్నాం. నెక్స్ట్ లెవెల్ అంట. టెంపరేచర్ ని పెంచేసింది మీ గేమ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇచ్చుడు మా పిల్లలు అస్సలు భోజనం చేయట్లేదు గేమ్ ఆడకపోతే అంట. ఆడుకోలే కొట్టు. ది గేమ్ సక్స్. సక్సెస్ అయి ఉంటుందిలే. బ్రో గేమ్ క్రాష్ అవుతోంది హయ్యర్ లెవెల్స్ లో. సారీ వీడు తిడుతున్నాడు రా. ద గేమ్ ఇస్ క్రాషింగ్. గేమ్ హ్యాంగ్ అవుతోంది, చాలా క్రాప్ ఉంది. గేమ్ crashes at higher levels. Please don't download this game. కూడ్లో పక్షున్నాయి. కళ్యాణ్ రేయ్ ఎక్కడ్రా? అమ్మా అమ్మ యోగి అనేసిందిరా. ఇక్కడ నువ్వు రాసిన కోడ్ లో బగ్స్ ఉన్నాయి, అర్జెంట్ గా వచ్చి ఫిక్స్ చేయి. రేపే నా పెళ్లిరా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అయినా ఇప్పుడు పెళ్ళేంట్రా? రేపు పెళ్ళంటే ఎల్లుండే సూపర్ ఉంటుందని ఓకే చెప్పేశాను రా. రేయ్ 2 ఏళ్ల కష్టం రా. రేటింగ్స్ పడిపోతే టాప్ లో ఉన్న గేమ్ పాతాళంలోకి వస్తుంది. అసలుకే మా నాన్నకి ఛాలెంజ్ కూడా చేసి వచ్చా, రేపు పేపర్లో పడతా అని. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. చెల్లురా, ఇక్కడికి వచ్చేయండి, గంటలో ఫిక్సెస్ ఇస్తాను. సక్సెస్ దావత్ నా పెళ్లిలో చేసుకుందాం. ఇంతకీ నీ పెళ్ళెక్కడా? కర్నూలులో రుద్రవరం వచ్చి భూమారెడ్డి గారి ఇల్లు అంటే ఎవరని చెప్తారు. మాయా పిలిచారా? వస్తున్నా. రుద్రవరం భూమారెడ్డి.
ఐవోరికి కబరెట్టినావా? తెల్లారికంతా వచ్చేస్తాడయ్యా. పెండ్లిలో ఎక్కువ తక్కువ కాకూడదు. చూసుకుంటానయ్యా. అల్లుడు పట్నంలో పెరిగినోడు. ఏర్పాట్లన్నీ సక్కంగా ఉండాలా. అట్నే అయ్యా. తల్లేడు సీయాలు మెక్కుడు కాదు, వెన్ను బండి పెట్టుకోండి. నీ గాని బర్రెలు ఉంటేనా ఈ ఆలికి ఓని తల పగిలెడితే. ఏంట్రా ఆడ చూస్తుండవా? అది నీ వల్ల అయ్యే పని కాదు గాని గమ్మున్నావురా, గబ్బునే కొడక. పొగాళ్ళ తలకాయలు నరకాల్సిన చేతులతో కట్టుడు పని తొలిస్తావే ముషిల్దానా. వస్తాడా వస్తాడా? ఊర్లోని గబ్బంతా దీని నోట్లోనే ఉండదే. ఏంలే. కాఫీ. బుక్కారెడ్డి బిడ్డంటయ్యా, పెళ్లి చూసిపోదామని వచ్చిండదంట. బుక్కారెడ్డి బిడ్డ చావలో కనపడితే నేనే దొలకొచ్చిన. ఒక్కరెడ్డి బిడ్డవా? అందుకు కాదు కర్ర గిరగర తిప్పినావు. నేను చూచా ఉంటే అచ్చం మీ నాయనలానే ఉండవమ్మే. ఎట్లుండి ఒక శ్రెడ్ అన్నా? ఏంది మా కసిరెడ్డి అన్న పేరు నీకు ఎరికేనా? సుబ్బడి తోటలో నర్సిరెడ్డిని చంపింది నువ్వు కాదని కూడా తెలుసు మా శ్రెడ్ అన్న. ఏం మాట్లాడుతాండమ్మే? ఆ నర్సిరెడ్డి నరికిండేది నేనే కదా. ఏడా నర్సిరెడ్డి పోయింది 7 గంటలకి, నీకు 6 గంటల పైన రేసికిటాయి. నాకు మా అయ్యన్ని చెప్పినాడులే. మీ నాయన నా కోసం ప్రాణం వదిలినాడు. ఆని బిడ్డంటే నా బిడ్డ లెక్కే. పెళ్లి మొత్తం సందడి చేయాలి బిడ్డ. అట్నే అయ్యా. ఆ శివుడు ముక్కు పిల్లవు నువ్వే. నీ పేరేందమ్మా? నందిని రెడ్డి. రా లోపల పోదాం. రేయ్, అల్లుడు మెతక మనిషి. కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లైందంక 3వ కంటికి కనిపించకుండా దాచిపెట్టాల. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషన్న అనుమానం వచ్చినా నీ అబ్బా ఏంట్రా నీ డ్రైవింగ్? ఎందుకే వచ్చావు? పుంజు చెప్తున్నా వినకుండా ఎనిమి జోన్కి వెళ్ళావు, చచ్చావు. ఇది మారదు. ఎందుకు ఈడ ఆపావు? సుసుకుపోతావా? నువ్వు అరిచిన అరుపుకి ఆపక్కర్లేదే, ప్యాంట్లో పడిపోయింది. ఏయ్ పోనీ పదరా. టాబ్లెట్ ఇరా. ఇదేనికిరా? మలేరియాకి. వచ్చిందా? వస్తుందేమని. నీ అబ్బా ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇవ్వని బుద్ధి నుంచి అన్ని జబ్బులు నీకే ఉన్నట్టు నాకు. ఊరి డబ్బా. మై ఫోన్. భయ్యా భయ్యా కుంప తీసిపోయాడు ఏంటి? ఓ షిట్. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వాటర్ బాటిల్ వేస్తా. ఏమైందిరా?
బ్రో బ్రో బతికే ఉన్నాడు రా. ఏమైందిరా? కొరికడరా. కొరకటం ఏంట్రా? మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్ తప్పించుకొచ్చాడు. పిచ్చోండి రోడ్డు మీద వదిలేస్తారా సార్ లాగా? సారీ సారీ సారీ. పిచ్చోడు కొరికితే నాకు కూడా పిచ్చెక్కుతుందారా? నీకు లేకపోతే కదరా. ఏయ్, ఆ గేమ్ ఆటం ఆపి ముందేడికి ఫస్ట్ ఎయిడ్ చేయి. ఏది ఇట్లదే కొరికాడంటే వాడు కట్టు కడతారా? ఏం కాదుగా. ఏం కాదులే, నేను ఉన్నాగా. పిచ్చోడు కొరికిన దానికి నా దగ్గర టాబ్లెట్ లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాను రా. మింగిన టాబ్లెట్ చాలే కానీ నోరు పోసుకుని కూర్చో. గాలాగింది ఏంద్రా సూర్యుడు? అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడి నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తా బా. ఎక్కడ? మీరెక్కడికి? యో ఆగమన్నికి సూర్యుడు కుడిచేలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా అని. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా ఏయ్, అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండి దగ్గర పడినాయి. పగొడుస్తాడు. పగొడుస్తానంటే ఆట చూడమంటావిందన్నా? ఏంది మనం మాట వేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగోనికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్నా? చివరి బంతి గాలిలో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బ కన్నా మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్.